నన్నే కొడతావే? ఆగండి సార్. సార్, ధ్రువ సార్, వద్దు సార్. ధ్రువ సార్, ధ్రువ సార్, ప్లీజ్ సార్, వద్దు. వాళ్ళని కాదు, నిన్ను అనాలి. నీకేమన్నా పిచ్చా? వీళ్ళు ఎలాంటి క్రిమినల్స్ అనుకున్నావు? ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు ఎవరికి చెప్పవా? నేను ఉన్నాననుకున్నావా, పోయాననుకున్నావా? నేను రాకపోతే ఈ పాటికి ఏం జరిగేదో ఊహించగలవా? ఇంకొకసారి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటే నీ కాళ్ళు వెరకొడతాను, జాగ్రత్త. రేయ్! ధ్రువ సార్, అయ్యో రక్తం. వసు, నీకేదైనా అయితే నేను బతకలేను. నువ్వెక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా ఒక్క మాట నాతో చెప్పు. ఎక్కడికి, ఏంటి అని కూడా అడగను. నాకు ఫోన్ చేయడం ఇష్టం లేకపోతే పోనీ ఆ సూర్యకైనా కాల్ చేయి. అంతేకాని ఇలాంటి స్టంట్లు నువ్వు ఒంటరిగా చేయకు, అర్థమైందా? నేను ఇక్కడున్నానని మీకెలా తెలుసు? నిన్ను పిక్ చేసుకుందామని హాస్టల్ దగ్గరకు వచ్చాను. నువ్వు అంజలితో ఆటోలో టెన్షన్గా వెళ్తూ కనిపించావు. మీకు తెలియకుండా ఫాలో అయ్యాను. నీ డౌట్ సెషన్స్ అయిపోతే చెప్పు, హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. సార్, వీళ్ళని వదలకూడదు. పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దాం. పోలీసులుగా? వీళ్ళ వల్ల ఎందరో అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయి. ఎంతో మందిని ఇలా ట్రాప్ చేస్తున్నారు. వీళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తేనే వాళ్ళందరినీ మనం కాపాడగలం. అది కాదు వసు, సార్, ఏదైనా చేయాలనుకుంటే ఒక్క మాట చెప్పమన్నారు. చెప్పాను కదా సార్. చేస్తున్నారా లేదా? లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారా? హలో, పోలీస్ స్టేషన్. అరెస్ట్ చేయండి. రేయ్, లేరా, లే 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 లేరా, పద, నడు. ఎస్ఐ గారు, వాళ్ళ ఫోనుల్లో ఉంది అమ్మాయిల వీడియోలు కాదు. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ నమ్మకం, వాళ్ళ నిస్సహాయత. ఒక్క అమ్మాయికి కూడా అన్యాయం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత మీది సార్. తప్పకుండా అమ్మా. ఇలాంటి సిచ్యువేషన్ జరిగాక చాలా మంది అమ్మాయిలు పానిక్ అయి పారిపోతారే తప్ప కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రారు. ఈ విషయంలో మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నాను. తప్పకుండా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటాను. ధ్రువ గారు, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. టేక్ కేర్ అమ్మా. పదండి.
చాలా థ్యాంక్స్ అండి. టేక్ కేర్ అంజలి. మీరు హాస్పిటల్కి వెళ్ళి డ్రెస్సింగ్ చేయించుకోండి. సరే శ్రీమతి గారు. జాగ్రత్త. బాయ్ అంజలి. బాయ్ అంజలి. బాయ్ సార్. బాయ్ వసు. పద అంజలి. అక్క, నేను తిరిగి హాస్టల్కి వస్తాననుకోలేదు. నువ్వు లేకపోతే ఈ పాటికి నా పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే వణుకొస్తుంది. ఈ రోజు నువ్వు నాకు చేసింది నేనెప్పటికీ మర్చిపోను. ప్రేమించడం తప్పు కాదంజలి, కానీ ఇది వయసు కాదు. అంతలా ప్రేమించినవాడు భద్రత కల్పిస్తాడు, కానీ ఇలా బట్టలు లేకుండా వీడియోలు అడగడు. తర్వాత ఆ వీడియోలు ఎక్కడ పెట్టేవాడో, ఇలా నిన్ను బెదిరించి ఎంతమంది దగ్గరికి పంపించేవాడో. ఇలా ఆలోచించకుండా బంగారం లాంటి జీవితాన్ని చాలా మంది నరకం చేసుకుంటున్నారు. నీ అదృష్టం బాగుంది అంజలి, ఇందులో నుంచి బయటపడ్డావు. ఇది నీకు రెండో జన్మ లాంటిది. ప్రతి నిమిషం బాధ్యతగా నడుచుకో. పద. అమ్మా. అంజలి, అమ్మా. అంజలి, రాత్రి నుండి ఫోన్ ఎత్తకపోతే నాకెంత టెన్షన్గా ఉంటుంది. నీకేమైందో ఎలా ఉందోనని ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదమ్మా. ఉండు. ఇదిగో అమ్మా 30,000. ఇది మాత్రమే సమకూర్చగలిగాను. ఈ డబ్బు ఎందుకు అని అడగకూడదు. 2 రోజుల్లో మిగతాదిస్తాను. అంతేకాని 1,00,000 రూపాయల కోసం నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోకమ్మా. నువ్వు ఏడవకమ్మా. నేను ఎలాగో అలా మిగతా డబ్బు కూడా సర్దుతాను. ఏ తప్పు చేసినా నాకు చెప్పమ్మా. మీ నాన్న చనిపోయాక నేను బ్రతికేదే నీకోసమమ్మా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. అంజలి, ప్రపంచంలో ఒక తల్లి మాత్రమే పిల్లల్ని ఏ స్వార్థము లేకుండా ప్రేమించగలదేమో. అమ్మా, ఇక వీటితో నాకు అవసరం లేదమ్మా. ఇకపై నేను బాగా చదువుకుంటానమ్మా. సారీ అమ్మా. అమ్మా, తను నా రూమ్మేట్ వసుంధర. నాకు అక్క లాంటిది. ఈరోజు అక్క లేకపోతే నేను చాలా పెద్ద సమస్యలో పడేదాన్ని. నిన్న పొద్దున ఫోన్లో మాట్లాడింది నీతోనేనమ్మా? అవునండి. నిన్ను చూస్తేనే సంస్కారానికి నిలువెత్తు రూపంలో ఉన్నావమ్మా. నా బిడ్డను కొంచెం కనిపెట్టుకునుండమ్మా. తనకు తోడుగా ఉండమ్మా. ఇంకా అంజలికి ఎవరి తోడు అవసరం లేదండి. ఏది మంచో ఏది చెడో పూర్తిగా అర్థమైంది. ఇక మీరు గర్వపడేలా తను గర్వంగా నడుచుకుంటుంది. అంతే కదా అంజలి? నువ్వేంట ఇక్కడ? అది నందిత అమ్మమ్మ మీ దగ్గరే పడుకోమందండి. ఓహో, ముసలిది మాస్టర్ ప్లానే వేసింది. ఈ పిల్లను నా పక్కన పడుకోబెడితే నేను ధృవాన్ని డిస్టర్బ్ చేయనని దాని ప్లాన్ కాబోలు. సరే, వెళ్ళ సోఫాలో తగలడు. ఏయ్ చూడు, రేపు నువ్వు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి
అమ్మ రాత్రంతా నిద్రపోలేదు, ఒకటే ఏడుస్తుంది అని చెప్పాలి. అర్థమైందా? సరే అండి. ఏయ్ లే, నీకు పూర్తిగా వినడానికి కూడా తీరికలేనంత ఒళ్ళు పొగరెక్కిందా? ఎందుకు ఏడుస్తుందంటే ఏం చెప్తావు? నీకు తెలివితేటలు బాగా పెరిగిపోయాయి. ఇవన్నీ ఆ వసుంధర దగ్గర కదా నేర్చుకున్నావు. వాళ్ళు కాదు, అసలు నువ్వే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా ఉన్నావు. అది కాదండి, చెప్పడం అయిపోయిందేమో అనుకున్నాను. నేను చెప్పాను అయిపోయిందని. మాటకి మాట బాగానే సమాధానం చెప్తున్నావు. ఈ మధ్య తమరికి డోస్ పడలేదు కదా, అందుకే నోరు పేలుతుంది. ఒకసారి మళ్ళీ నా చేతి దెబ్బ రుచి చూస్తే అన్నీ సెట్ అయిపోతాయి. వద్దండి. సుజా, దయ్యం కథలు చెప్పమని ప్రాణం తీస్తుంది, మళ్ళీ తనే భయపడుతుంది. తనకి దయ్యం కథ చెప్తూ యాక్షన్ చేస్తుంటే నిజంగానే కొడుతున్నాను అనుకుని భయపడిపోతుంది. అది కాదురా బుజ్జి, నువ్వే కదా దయ్యం కథ చెప్పమన్నావు. అంత భయం ఉన్న దానివి ఎందుకు కథలు చెప్పమని ప్రాణం తీస్తావు? పిచ్చి పిల్ల. రా అమ్ముకో హగ్గి ఇవ్వు. నీ ఎక్స్ప్రెషన్ మార్చకపోతే చంపేస్తాను, జాగ్రత్త. నవ్వు. మీరా, వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టాను, అవసరమైతే తాగు. సరే, ఇక పడుకోండి. సరే. పడక. నీకేదైనా అయితే నేను బతకలేను. నువ్వెక్కడికన్నా వెళ్ళాలనుకున్నా, ఏదన్నా చేయాలనుకున్నా ఒక్క మాట నాతో చెప్పు. ఎక్కడికి ఏంటి అని కూడా అడగను. నాకు ఫోన్ చేయడం ఇష్టం లేకపోతే పోనీ ఆ సూర్యకైనా కాల్ చేయి. చెప్పు సుజా. వసుంధర, ఇక్కడ జరిగేవేవి సరిగ్గా లేవు. ఏమైంది సుజా? ఎందుకలా మాట్లాడుతున్నావు? వసుంధర, నువ్వు ఇంటికొచ్చేయ్ ప్లీజ్. సుజా, ఇవన్నీ ముందే ఊహించే నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. మళ్ళీ నేనిప్పుడు రాలేను. నా పరిస్థితి నీకు అర్థం కాదు. నాకొక్కటి మాత్రం అర్థమవుతోంది వసుంధర, నువ్వు ధృవాసాన్ని వదిలి వెళ్ళావేమో కానీ ఆయన మాత్రం నిన్ను వదలలేదు, వదులుకోలేరు కూడా. ఆయన ప్రాణం నీలోనే ఉంది. ఆలోచించుకో. ఈ టిఫిన్ తిని ఈ టాబ్లెట్స్ వేసుకో అమ్మా, లేదంటే మీ వారు అక్కడే కూర్చుంటానని చెప్తున్నారు. ఎందుకు సార్ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు? ఇంత ప్రేమ పొందే అర్హత నాకుందా? ధ్రువ సార్ మెసేజ్ చేశారేంటి?
నీకు కనీసం నా మీద జాలి కూడా వేయడం లేదా? ఒక్కసారి ఎలా ఉన్నావో అని అడగవా? హలో హలో, నేను పంపించిన వాయిస్ మెసేజ్కి బ్లూ టిక్స్ వచ్చాయి. అంటే నువ్వు విన్నావని అర్థం. కనీసం అది విన్నాకైనా కాల్ చేస్తావని వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వు చేయలేదు, అందుకే నేనే చేశాను. మీ చెయ్యి ఎలా ఉంది? నువ్వు అడిగావు కదా, ఇప్పుడే తగ్గడం మొదలైంది. డాక్టర్ ఏమన్నారు? నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా? నీకు తెలుసా వసుంధరా, ఈ దెబ్బ తగిలినప్పుడు రక్తమే వచ్చింది, కానీ నొప్పి రాలేదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నాతో సరిగా మాట్లాడకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పావు చూడు, అప్పుడు ఇక్కడ బాగా నొప్పిగా అనిపించింది. సార్ ప్లీజ్. సరే, అవన్నీ వదిలేసాయి. ఎన్ని రోజులైంది వసు నువ్వు నన్ను కనీసం ఇలా పలకరించి? పక్కనే ఉన్నావు, కానీ ఎక్కడో అందనంత దూరంలో ఉన్నట్టున్నావు. వసు, నువ్వు ఓవర్ అనుకోకపోతే ఒక విషయం చెప్పనా? నువ్వు అడిగే వరకు ఇది దెబ్బ మాత్రమే, కానీ నువ్వు అడిగావు చూడు, ఇప్పుడు ఇదొక జ్ఞాపకం. నాకు ఈ నొప్పి కావాలి వసు, ఎందుకంటే అలా అయినా నువ్వు నన్ను పలకరిస్తావు కదా. నీ ఒక్క మాట కోసం నేను ఎన్ని దెబ్బలకైనా రెడీ. సార్ నేను ఇంకా ఫోన్ పెట్టేస్తాను. వసు 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 ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే, ఒక్క మాట. నువ్వు ఎందుకు వెళ్ళిపోయావని అడగను, నీకోసం వెయిట్ చేస్తున్నానని మాత్రం నీకు తెలియాలి. అది తెలిస్తే చాలు వసు. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీ అంతరాత్మని. ఎప్పుడు నా నోరు నొక్కేసి నీ మనస్సాక్షినే గెలిపించుకుంటావు కదా. అయినా ఇంకొకసారి ప్రయత్నిద్దామని వచ్చాను. నువ్వు ఏం కోల్పోతున్నావో నీకు తెలియాలి కదా. నాకు తెలుసు, నీ మొహం తెలుసు. ఎప్పుడు ఏది మంచి ఏది చెడు అని ఆలోచించడమే కాదు, అప్పుడప్పుడు నీకు ఏం కావాలి, నీకు ఎక్కడ సంతోషం దొరుకుతుందో కూడా ఆలోచించు. ధ్రువ సార్ మాటల్లో నీ మీద ఎంత ప్రేమ ఉందో చూసావా? ఇంత ప్రేమని కాదనుకొని నువ్వెందుకు పారిపోతున్నావు? ఆయన అలా మాట్లాడుతుంటే ప్రాణం పోతున్నట్టుగా లేదు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ ఇంటి గౌరవం పోకూడదు. నా ప్రేమే ఆయన్ని గెలిపించాలి. నువ్వు పక్క నుండి కూడా గెలిపించొచ్చు కదా. నేను పక్కనుంటే ఆయన గెలవలేరు, ఆ విషయం నీకు కూడా తెలుసు. నందితమ్మ నన్ను నమ్మి ఒక మాట తీసుకున్నారు. ఎప్పుడు మాటిచ్చాను నమ్మారు అంటావు. సంతోషంగా ఉండాలని లేదా? నేను అందరిలాంటి ఆడపిల్లనే, నాకు సంతోషంగా ఉండాలనే ఉంటుంది. కానీ నందితమ్మ నమ్మకాన్ని తాకట్టు పెట్టి
నేను సంతోషంగా ఉండలేను. పాపం ధ్రువ సార్ నిన్ను అంతగా ప్రేమిస్తున్నారు. కనీసం ఆయన ప్రేమకు కూడా విలువలేదా? నువ్వు ధ్రువ సార్ ప్రేమ గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. నేను అత్తమ్మ గురించి, నందితమ్మ గురించి, ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తున్నాను. నాకు వాళ్ళు పంచింది ప్రేమే. ధ్రువ సార్ నా కోసం ఎంతగా నిలబడ్డారో నందితమ్మ, అత్తమ్మ కూడా నాకు అలాగే నిలబడ్డారు. ఒకరి ప్రేమని గెలిపించుకోవాలంటే ఇంకొకరి ప్రేమ ఓడిపోవాలి. నేనొక్కదాన్ని ఓడిపోతే నా కుటుంబం మొత్తం గెలుస్తుంది. నువ్వు నన్ను ప్రలోభ పెట్టాలని చూడకు. నేను ధ్రువ సార్ దగ్గరికి వెళితే ఆ క్షణం నుండి నా మనస్సాక్షి నన్ను ప్రతి క్షణం చంపేస్తుంది. చచ్చిన మనసుతో ఆయనకి నేనేమి ఇవ్వగలను? అందుకే నేను దూరంగానే ఉంటాను. ఆయన ఇచ్చిన జ్ఞాపకాలే నాకు తోడు. ఆయన ప్రేమే నాకు బలం. సార్, అసలు మీరు ఎవరికీ కాల్ చేయలేదు. స్క్రీన్ లాక్లోనే ఉంది. అంటే క్లయింట్స్ ఎవరు రావట్లేదు కదా? అంటే బస్సు నువ్వు మామూలుగా అడిగితే రావని. ఈ పాప అంచు మన ధ్రువ సార్ కూతురు. ధ్రువ సార్కి నందితమ్మ కూతురికి ఉన్న బంధానికి గుర్తు ఈ పాప. ధ్రువ సార్ మీరా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.